వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 3,000 పింఛన్ నుండి 4,000 రూపాయలకు పెంచడమైందన్నారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి 1వ తేదీన తెల్లవారేసరికి పంపిణీ జరిగిందని వెల్లడించారు. మత్స్యకారులకు ఉపాధి లేక వలసలు పోతున్నారని, ఉపాధిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టి మూలపేట పోర్టు 1 సంవత్సరంలోగా పూర్తి చేసి ఆ ప్రాంతంలో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతోందని, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తే ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. శ్రీకాకుళంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. ఇదే కార్యక్రమం ఆ రోజు కూడా మంత్రి అయిన తర్వాత 3 మాసాలకు వచ్చాం. మధ్య మొదటి మీ కార్యక్రమానికి వచ్చాం. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా. మీకు ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా మీ ఎమ్మెల్యేకి చెప్పండి. ఎమ్మెల్యే నిత్యం మాట్లాడుతుంటారు. నా వల్ల అయితే నేను చేస్తాను. ఒకవేళ గవర్నమెంట్ లో ఇంకేదైనా పోర్ట్ఫోలియో ద్వారా అవ్వాలంటే అది కూడా మనకు అదృష్టం ఏమిటంటే 5 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేసాం. మంత్రులందరూ మనం అంటే ప్రేమ, అభిమానం. ఈరోజు కేబినెట్ లో ఒక సీనియర్ మంత్రిగా ఎనలేనటువంటి గౌరవం మనకుంది. మనం చెప్తే ఏదైనా చెయ్యలేని పని ఉంటే తప్ప అన్ని పనులు జరుగుతాయి. ఆ అవకాశం కరెక్ట్ సమయంలో దొరికింది. ఇవన్నీ ఉపయోగించుకొని జిల్లాను అభివృద్ధి చేయడానికి ఈ జిల్లాలో ప్రధానంగా వలసలను నివారించడానికి 2 కార్యక్రమాలు. ఒకటి మూలపేటలో పోర్టు, 2 భోగాపురంలో ఎయిర్పోర్టు. ఈ రెండింటి మధ్య నేషనల్ హైవే ఏ విధంగా ఉందో ఈ రెండింటినీ కలుపుతూ బీచ్ లో ఒక 4 లైన్ల రోడ్డు మనం వేయగలిగితే మన జిల్లా చరిత్ర మారిపోతుంది. ఎవరికి పిలవక్కర్లేదు, ఎవరికి పరిశ్రమలు పెట్టమని బతిమలాడక్కర్లేదు, వాళ్ళే వస్తారు. నేను మూలపేట వెళ్ళాను. 10,000 ఎకరా, ఈరోజు ₹1,00,000 అయింది. కారణం ఏంటి? అక్కడ ఓటు వస్తుంది. భోగాపురం ఎవరు కొనేవాడే లేడు. ఈ రోజు దగ్గర 4 కోట్లు 5 కోట్లు. అదే మనం ఒక రోడ్డు వేయగలిగితే మొత్తం పరిశ్రమలన్నీ వస్తాయి. అదేవిధంగా టూరిజం వస్తుంది. మనం ఇక్కడ పూర్తిగా ఇక్కడే ఉండి వలసలు వెళ్ళి బతికే కంటే మనం ఇక్కడే బతికే విధంగా మేము కృషి చేస్తాం. దానికి మీ అందరూ సహకరించాలి. ఈ 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలాగా రాజకీయాలు లేవు, కక్ష సాధింపుడు. 5 సంవత్సరాలు పనిచేస్తాం. మా పనితనం చూసే రాజకీయాలు, ఓట్లు తప్ప ఏదో అధికారం ఉందని పోలీసులు అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైల్లో వేయడం ఎప్పుడు ఉండదు. అదేవిధంగా సమావేశాలు కూడా 5 సంవత్సరాలు ఇటువంటి సభ ఎప్పుడైనా మీ ఊరు జరిగిందా? ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా ముఖ్యమంత్రి వస్తే నీ ఊరు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు పంపించడం, డ్వాక్రా మహిళలందరూ ఎక్కాలి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోతే ఎక్కాలి. లేకపోతే నీకు పెన్షన్ కాదు, నీకు పథకాలు కాదు. అందరూ వెళ్తారు. ఆ సభలోకి తోసి చుట్టూ గేట్లు వేసి చుట్టూ పోలీసులు కాపలా. పాపం టాయిలెట్కి వచ్చినా బయటకు వదిలేవాళ్ళు కదా. ఆడవాళ్ళ అవస్థను చూస్తే చాలా బాధపడ్డాం. ఇక నీ ప్రభుత్వం వచ్చింది, అటువంటి వాటికి సృష్టి పలికింది. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీ ఊరికే మేము వస్తాం. మీ గ్రామస్తులతోనే సభ పెడతాం. మీ ద్వారా సమస్యలు తెలుసుకుంటాం. సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి మార్గం చూపిస్తాం తప్ప ఏదో ముఖ్యమంత్రిగా ఎన్ని వింతలు చూసాం. గత ముఖ్యమంత్రి పైన వెళ్తే కింద 100 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్. ఒక రోజు నేను వైజాగ్ నుంచి వస్తున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ కి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తున్నారు. ఇచ్చాపురం నుంచి ట్రాఫిక్ జామ్ చేశారు. ఆయన వచ్చింది ఎలాగా? హెలికాప్టర్లు వచ్చారు, అక్కడ దిగాడు. కొబ్బరికాయ కూడా ఒంగోలేడు, నిల్చొని కొబ్బరికాయ కొట్టి మళ్ళీ హెలికాప్టర్. మొత్తం కిందంతా ట్రాఫిక్ జామ్, చెట్లన్నీ కొట్టేస్తారు. మొత్తం ఎక్కడైనా కొట్లుంటే కొట్లందరికీ పరదాలు చుట్టేస్తారు. అది నాయకుడు కాదు. మీరు మనం చూశారు. చంద్రబాబు నాయుడు జీవితాంతం ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు రుణపడి ఉండాలి. రాజకీయాలు కాదు.
అటువంటి వ్యక్తికి జీవితాంతం తెలుగు ప్రజలు రుణపడాలి. ఉదుహులు వచ్చిన, మన జిల్లాలో తిత్లీ వచ్చిన, నిన్న విజయవాడ రాజధాని పట్టణం అతలాకుతలం అయిపోతే 10 రోజులు 75 సంవత్సరాల వ్యక్తి ఎంత బాగా కష్టపడ్డా, మాకే మేము కష్టపడ్డాం, కానీ ఆయన కష్టపడలేకపోయారు. అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి దొరికారు. మనందరం అటువంటి నాయకుడికి సహకరించాలి, సమర్థించాలి. అందులో పూర్తిగా డిజాస్టర్ అయిపోయినటువంటి రాష్ట్రం, పూర్తిగా అతలాకుతలం అయిపోయినటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి. చెడిపోయిన వ్యవస్థలన్నింటినీ మళ్ళీ ఒక మార్గంలో పెట్టి ముందుకు నడిపించాలి. ఏది వదలలేదు. మనందరం దేనికి భయపడకపోయినా దేవుడికి భయపడతాం, ఎవరైనా సరే, అది సహజం, మానవ సహజం. కానీ ఈ దుర్మార్గులకి దేవుడన్నే భయం లేదు. మనందరం కొలిసే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ, తెలుగు వాళ్ళే కాదు, ఈ దేశమే కాదు, ప్రపంచం అంతా కూడా మన వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా భావిస్తారు. అటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీశారు. తిరుపతి లడ్డు, ఒక ట్రైన్లో మనం ప్రయాణం చేస్తే ఒక భక్తుడు ఒక లడ్డు కొని ఒక మారుమూల ప్రాంతంలో ట్రైన్లో పెడితే ఆ కంపార్ట్మెంట్ అంతా వాసన వచ్చేది. ఇక్కడ ఎవరో తిరుపతి తిన్నాడు ఉన్నాడు, లడ్డు ఉందని. మన ఇంటిలో ఒక లడ్డు ఉంటే ఇంతంతా వాసన వచ్చేది. 5 సంవత్సరాలు అయింది, 100 లడ్డూలు తెచ్చిన వాసన లేదు. నేను ఏదో అనుకున్నాను, కానీ అందులో కల్తీ నెయ్యి కలిపారు. అందులో జంతువుల అవశేషాలు ఉన్నటువంటి నెయ్యి కలిపారు. తినడానికే బాధ. వారం రోజులు నిద్ర పట్టడం ఇంత దారుణం. 320 రూపాయలు. ముఖ్యమంత్రికి తెలివందా? ఆ రోజు చైర్మన్కి తెలివందా? ఆ రోజు పాలించే వాళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం ఉందా? మన ఊర్లో గానుగులో శనగ నూనె ఎంత ఉంటుందో 600 రూపాయలు. పెయిర్గా ఉన్నటువంటి నూనె 600 రూపాయలు దొరుకుతాయి. దొరుకుతలేదా? 600 తక్కువ ఎవరైనా ఇస్తారా? అలాంటిది 320 కేజీలు ఎవరైనా ఇస్తారు చెప్పండి? ఎక్కడైనా కేజీ నెయ్యి 320 దొరుకుతుందా? అటువంటి నెయ్యి వాడి తిరుపతి లడ్డూని అపత్రం చేస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు బయటకు మాట్లాడితే సిగ్గుపడి ముక్కు నేలకు రాసుకొని ఏడుకొండల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం మెట్లన్నీ ఎక్కి నువ్వు వెళ్ళినా సరే నీ యొక్క పాపం వదలదు, మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కావాలనే దీన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నాడని. ప్రజలు ఎంత పెద్ద మెజారిటీతో మనకి గెలిపించిన తర్వాత ప్రజలకి సాకులు చెప్పకూడదు, పని చేసే చూపించాలి. ఎంత కష్టమైనా సరే కష్టం మనం భరిద్దాం, కానీ ప్రజలకి మాత్రం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని ఒకటి తర్వాత ఒకటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు అన్నా క్యాంటీన్లు ఎవరు మొదలు పెట్టారు? మన చంద్రన్న మొదలు పెట్టాడు. 5 రూపాయలకు అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లు పెడితే అవి కూడా ఏం పాపం చేశాయని కిందటి ప్రభుత్వం అన్ని కూడా రద్దు చేసింది. ఏమైనా తప్పు చేశామా? 5 రూపాయలకి అన్నం పెడితే తప్ప అనేది మీ అందరికీ అడుగుతున్నారు. అటువంటి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేస్తే మన శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ లో కూడా దాని తాలూకా ప్రత్యేకత చూసుకొని శంకర్ ఆ రోజు 2 సంవత్సరాల వరకు కూడా అన్నా క్యాంటీన్లు నడిపించి చాలా మంది తాలూకా పట్టు నింపే ప్రయత్నం చేశారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ల తాలూకా ప్రాముఖ్యత తెలుసుకొని ఎంతో మంది పేదవాళ్ళు మాకు అన్నా క్యాంటీన్ ఉంటే ఆ సమయానికి 5 రూపాయలకి నాణ్యమైనటువంటి భోజనం చేస్తున్నామని వాళ్ళందరూ కూడా మళ్ళీ చెప్తే చంద్రన్న దాంట్లో కూడా ఆలస్యం లేకుండా 100 రోజుల్లో సుమారు 178 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం మీద మళ్ళీ తెరిపించామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి మంచి చేసే కార్యక్రమాలు కూడా చూస్తూ లేకుండా అవన్నీ కూడా గత ప్రభుత్వంలో రద్దు చేయడం జరిగింది. మళ్ళీ శ్రీకారం చుడుతున్నాం. ఈ ప్రభుత్వం ఉందనంటే ప్రజల కోసం, పేదవాళ్ళ కోసమే పనిచేస్తుంది అనేటువంటి ఆలోచనతో అన్ని నిర్ణయాలు కూడా పేదలకు అనుగుణంగా ఈ సందర్భంగా తీసుకుంటున్నాం. మరొక విషయం మీకు చెప్పాలనంటే 2014లో ఆ రోజు హుదూద్ సమయంలో వైజాగ్ లో ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి వైజాగ్ అతలాకుతలం అయిపోతే అక్కడ ప్రజలకి భరోసా ఇస్తూ బస్సులో పడుకొని మరి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు మంత్రిగా అచ్చెన్నాయుడు గారు కూడా ఉన్నారు.
ఆయన కూడా చెప్పారు, సార్ వైజాగ్ లోనే ఉంటున్నారు, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎఫెక్ట్ అయ్యింది, ఒక్కసారి రండనంటే ఆ రోజు ఎక్కడికి వద్దామని చెప్తే అందరం డిసైడ్ చేసి కుందువానిపేట గ్రామం వస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా వస్తే కుందువానిపేట గ్రామానికి తీసుకొని వచ్చాం. గ్రామం వచ్చిన తర్వాత మీ అందరితో కూడా మాట్లాడి ఏ సమస్య మీకు ఎక్కువగా ఉందనంటే, మాకు ఎప్పుడు ఏ తుఫాన్ వచ్చినా, వర్షం వచ్చినా, వరద వచ్చినా సరే మాకు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు కట్టినటువంటి ఇల్లులే కనబడుతున్నాయి, దాని తర్వాత ఎప్పుడు కూడా మాకు ఇల్లు తాలూకు భాగ్యం లేదు. ఇది 10 కాలాల పాటు గుర్తుండిపోయే విధంగా మాకు ఇల్లు శాంక్షన్ చేయాలంటే మీ ఎదుటిగానే కలెక్టర్ కి చెప్పి ఇమీడియట్ గా ఇక్కడ హుదూద్ పేరుతో ఇల్లు కట్టించాలని మళ్ళీ ఆ ప్రభుత్వ టైంలోనే ఇల్లు కూడా కట్టించాం. కానీ ఇల్లు కట్టిన తర్వాత ఆ ఎలక్షన్లు రావడం వల్ల మనం అందరికి కూడా తాళాలు ఇవ్వలేకపోయాం. తీరా ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినా ఊరు మారలేదు కదా. కలిసి కట్టుగా అందరూ కూడా డిసైడ్ అయ్యి మొన్న మీరందరూ కూడా మంచి మెజారిటీతో మాకు గెలిపించడం జరిగింది. ఆ యొక్క మెజారిటీని నిలబెట్టుకునేందుకు 100 రోజులుగా మా తాలూకా పనితనం మరొకసారి మీకు తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. ఆ రోజు పెద్ద హామీ మీ అందరికీ కూడా ఇచ్చినటువంటిది 3000 పెన్షన్ ని 4000 చేస్తామని. 4000 కూడా ప్రభుత్వం మొదలైన తర్వాత కాదు, ఏప్రిల్ నెల నుంచే బకాయిలతో కూడా కలిపి 7000 రూపాయలతో జూలై నాటికల్లా ఇచ్చి మళ్ళీ మొదలు పెడతామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నారు. ఆ రోజు ఎన్నికల్లో ఇలాగే ఇస్తూ మాటిస్తూ తిరుగుతుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒక మార్క్ అన్నారు, ఇది ఊరికే ఓట్ల కోసం చేస్తున్నటువంటి హామీ, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇది ఖచ్చితంగా నెరవేర్చదని చెప్పి మాయ మాటలు ఆ రోజు చెప్పారు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని 3 నెలల బకాయిలు 1000 కలిపి 4000తో పాటు 7000 మీ తలుపు తట్టి మీ ఇంటికి 1వ తేదీ నాడు ఇచ్చినటువంటి మాట నిజమా కాదా అనేది సందర్భంగా తెలియజేస్తున్నారు. అప్పటి నుంచి ప్రతి నెల కూడా 1వ తేదీ వచ్చిన మార్నింగే తెల్లవారుజామునే పెన్షన్లన్నీ కూడా మీ ఇంటికి చేర్పిస్తున్నాం. ఒక రోజు ఆదివారం 1వ తేదీ పడితే మళ్ళీ 2వ తేదీ మూవ్ చేయకుండా 31వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అది ఒక చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్. మాట ఇచ్చామనంటే నిలబెట్టుకోవాలని. అలాగే ముఖ్యంగా మనకందరికీ కూడా ఉద్యోగాల తాలూకా సమస్య ఉంది. ముఖ్యంగా మత్స్యకార తాలూకా గ్రామాలు నాకు క్షుణ్ణంగా తెలుసు. 10 సంవత్సరాలుగా మత్స్యకార గ్రామాలు చూస్తున్నాను. ఎంతో అభిమానించేటటువంటి గ్రామాలు. ఒక్కసారి ప్రాణం పెడితే భగవంతుడు చెప్పినా సరే మాట మార్చినటువంటి వ్యక్తులు మా మత్స్యకార సోదర సోదరులని తెలియజేస్తున్నాను. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మత్స్యకార గ్రామాల మీద దృష్టి పెట్టి అది అభివృద్ధి చేయడానికి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీరాలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలన్నీ కూడా డెవలప్ అయ్యాయని గర్వంగా తెలియజేస్తున్నారు. అలాంటి మత్స్యకార గ్రామాల్లో మన జిల్లాలో ఎన్నో గ్రామాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా వారికి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఎక్కడెక్కడో విదేశాలలో వేరే రాష్ట్రాల్లో తలదాచుకుని అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో సమస్యలు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అటువంటి మత్స్యకారులు ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులోనే భాగంగా చాలా మంది మత్స్యకారుల తాలూకా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారంటే పోర్టుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు పని చేయడానికి. ఎక్కడెక్కడో పోర్టులకు వెళ్ళడం ఎందుకు, మన దగ్గరే పోర్టు ఉండాలి. అందుకనే అచ్చెన్నాయుడు గారు పట్టుబట్టి టెక్కల్లో ఉన్నటువంటి పోర్టును మూల